బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ లేవు. డీటెయిల్స్ చూద్దాం. డ్రగ్స్ కేసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పండగలప్పుడే అధికారులు డ్రగ్స్ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయని, అకుల్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు సైతం తమతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని నిందితులు వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తు నాశనం అవుతుందనే భయంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆ కేసును నీరుగార్చిందన్నారు. దీంతో బయటపడేందుకే కేసును హ్యాండిల్ చేస్తున్న అకుల్ సబర్వాల్ ను అర్ధాంతరంగా తప్పించిందని బండి సంజయ్ ఆరోపించారు. అకుల్ సేకరించిన ఆధారాలు, వీడియో, స్టేట్మెంట్స్, రికార్డులన్నీ నాటి సీఎస్ సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తక్షణమే సోమేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పండగలప్పుడే అధికారులు డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారని ఆరోపించారు. ఇప్పటి వరకు అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటికి వచ్చాయని, అకుల్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు సైతం తమతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని, నిందితులు వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తు నాశనమవుతుందనే భయంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆ కేసును నీరుగార్చిందన్నారు. దీంతో బయటపడేందుకే కేసును హ్యాండిల్ చేస్తున్న అకుల్ సబర్వాల్ ను అర్ధాంతరంగా తప్పించిందని బండి సంజయ్ ఆరోపించారు. అకుల్ సేకరించిన ఆధారాలు, వీడియో, స్టేట్మెంట్స్, రికార్డులన్నింటినీ నాటి సీఎస్ సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తక్షణమే సోమేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. దీపిక, డ్రగ్స్ కేసుకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. డ్రగ్స్ కేసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే నీరు గారుస్తుందని చెప్పి కూడా ఆయన సంచలన ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటనలో కొన్ని కీలకమైనటువంటి విషయాలను కూడా బండి సంజయ్ బయటికి చెప్పడం జరిగింది. ప్రధానంగా గతంలో ఏదైతే డ్రగ్స్ కేసును, ఆ డ్రగ్స్ కేసులో చాలామంది కూడా పట్టుబడ్డారు. అందులో విచారణలో భాగంగా చాలామంది బడా నేతల పేర్లు బయటికి రావడం జరిగింది. చాలామంది సినీ ప్రముఖుల పేర్లు కూడా డ్రగ్స్ కేసులో బయటికి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ యొక్క విచారణ అధికారిగా ఉన్నటువంటి అకుల్ సబర్వాల్ నేతృత్వంలో కీలకంగా ఈ యొక్క డ్రగ్స్ కేసు ముందుకు వెళ్తున్న తరుణంలో అప్పుడు సీఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ దాని విచారణ నుంచి వచ్చినటువంటి ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో, ఆడియో వీడియో రికార్డులు ఉన్నాయో, ఆ రికార్డులన్నీ కూడా సోమేష్ కుమార్ తీసుకోవడం జరిగింది. సీఎస్గా ఉన్నటువంటి ఏదైతే విచారణాధికారి సోమేష్ కుమార్కు అప్పగించడం జరిగింది. అయితే అందులో కీలకంగా ఉన్నటువంటి విషయాలను చూస్తే అందులో అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు ఉండడంతోనే ప్రస్తుతం వాటిని తొక్కిపెట్టారన్నటువంటి ఆరోపణలను కూడా బండి సంజయ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ 2 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎట్లాంటి ముందుకు తీసుకుపోవడం పట్ల పలు అనుమానాలను కూడా ఆయన లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే ఈగల్ ఫోర్స్ ఉందో, అసలు ఈగల్ ఫోర్స్ అది లీగల్గా పనిచేస్తుందా లేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఆయన ఈ యొక్క ప్రకటనలో వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ ఈగల్ ఫోర్స్లో ఉన్నటువంటి అధికారులు డ్రగ్స్ పెడ్లర్లతో కొంతమంది ఒకరిద్దరు అధికారులు కుమ్మక్కయ్యారు, వారిచ్చే డబ్బులకు అమ్ముడు పోయారని చెప్పి కూడా
బండి సంజయ్ కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు తన ప్రకటనలో. ఎందుకంటే ఒకవైపు ఏమో గత ప్రభుత్వం ఏమో తొక్కిపెట్టింది డ్రగ్స్ కేసును, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా దాన్ని కేవలం పండగలకు అదేవిధంగా నూతన సంవత్సరం సమయంలో కేవలం హడావిడి చేసి కొంతమందిపై కేసులు నమోదు చేయడం వరకే పరిమితమైంది తప్ప అసలు రాష్ట్రం నుంచి డ్రగ్స్ను ఖచ్చితంగా దీన్ని ఏరిపారేయాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన ప్రకటనలో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి నిజానిజాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా అప్పటి సీఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలి, ఆయనను విచారించాలి. ఆయనను విచారిస్తే ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా బయటికి వస్తాయి, డ్రగ్స్కు సంబంధించి అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి. ఖచ్చితంగా వారందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు డ్రగ్స్ పెడ్లర్లు పెద్ద ఎత్తున పట్టుబడతా ఉన్నారు, కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. కానీ అప్పటి నుంచి కూడా ఆ విచారణ ఏమైందో ఇంతవరకు కూడా ఎవరికి చెప్పడం లేదు అని చెప్పి కూడా బండి సంజయ్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పటి విచారణలో భాగంగా చాలా వరకు కూడా ఆడియోలు, వీడియోలు, ఎవిడెన్స్లు కూడా సేకరించడం జరిగింది. సో ప్రస్తుతం ఆ వీడియోలు, ఆడియోలు ఎక్కడ ఉన్నాయి, అందులో వారు చెప్పినటువంటి ఏదైతే డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలన్నీ కూడా ఏమయ్యాయి, సో ఎందుకు ప్రభుత్వం ఈ కేసును నీరుగారుస్తుందని చెప్పి కూడా కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈగల్ ఫోర్స్ ఏదైతే ఉందో సో దానికి అసలు ఏం అధికారాలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఏదైతే కేవలం పండుగలకు అదేవిధంగా నూతన సంవత్సరానికి సమయంలో మాత్రమే ఈ డ్రగ్స్ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు పెడ్లర్లపై. అట్లా కాకుండా దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దీనిపై ముందుకు వెళ్ళాలి. అప్పటి విచారణలో భాగంగా వచ్చినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా అకున్ సబర్వాల్ లాంటి ఏదైతే ఎవరైతే డైనమిక్ ఆఫీసర్కి ఇట్లాంటి ఈ కేసును అప్పగించాలి, తిరిగి ఆయనకు అప్పగిస్తేనే ఈ కేసులో ముందుకు వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా రాష్ట్రం నుంచి డ్రగ్స్ను పారదోలడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప దీన్ని నీరుగార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కావాలనే డ్రగ్స్ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది అని చెప్పి కూడా తన ప్రకటనలో బండి సంజయ్ అయితే పేర్కొన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.